హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీలోకి కమ్మటి కారపొడి తయారు చేసేది మీకు చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇడ్లీ కారం ఎలా చేయాలో చూపిస్తున్నాను నా స్టైల్లోను. దానికి కావాల్సినవి ఒక 20-25 మిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, కొంచెం ధనియాలు, కొన్ని మెంతులు, కరివేపాకు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేపుకుందాము. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం పచ్చెనపప్పు వేసుకుందాము. ఈ పచ్చెనపప్పు ఎర్రగా వచ్చే వరకు 2 నిమిషాలు, ఎక్కువ కాకుండా కొంచెం సేపు వేగిన తర్వాత మినపప్పు, ఇవి కొంచెం ఎర్రగా ఏగనిద్దాము. ఇదండి, కొంచెం దోరలాగా వేగిన తర్వాత మనము దీంట్లో కొంచెం అన్నీ కొంచెం వేయండి. కొంచెం ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేయడం వల్ల కారపొడి చాలా టేస్ట్ వస్తుంది. అలా అని చెప్పి ఎక్కువ వేసుకోకూడదు. ఇవన్నీ కలిపి దీంట్లో తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి. తెల్ల నువ్వులు అయితే ముందుగానే సపరేట్గా ఏవి పక్కన పెట్టేసుకోవచ్చు. నేనైతే తెల్ల నువ్వులు వేయట్లేదు. తెల్ల నువ్వులు వేసినా చాలా బాగుంటుంది ఈ కారపొడి. ఇవన్నీ తీసేది, ఇవన్నీ కొంచెం బాగా ఎర్రగా వేగనిద్దాము. వేగిపోయాయి ఎర్రగాను. మరి ఎక్కువ మాడిపోయినా పొడి చేదు వస్తుంది. వేగిపోయాయి ఫ్రెండ్స్, చూడండి ఇట్లా దోరలుగా. ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకుందాము. చూడండి, తీసి పెట్టేసుకున్న తర్వాత మనం అదే దాంట్లో ఇంకొక స్పూను ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు 2 రెమ్మలు, మిరపకాయలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకుందాము. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాము అండి. మిక్సీగా పట్టుకునేదానికి అన్నీ వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు తెల్లగడ్డ వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. మనకి ఇవి బాగా పర్ఫెక్ట్గా ఏగాయంటే కరివేపాకు ఉంది కదండి, ఇలాగా అలా అనగానే ఇలా అయిపోద్ది అనమాట. మరి మాడిపోయినా కూడా మాడి వాసన వస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము రండి. ఇలా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, మరి మెత్తగా పట్టినా కూడా బాగోదు, కొంచెం పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. మనము పప్పులు అన్నీ వేయించుకొని తీసుకున్నాం కదా ప్లేటు, దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది. ఈ పొడిని దాంట్లో ఆ ప్లేట్లోనే వేసి కొంచెంసేపు చల్లార్చుకుందాము.
మనం వెంటనే డబ్బాలో వేయకూడదు, కనీసం ఒక 5 మినిట్స్ చల్లార్చిన తర్వాత అప్పుడు ఒక డబ్బాలో తీసి పక్కన పెట్టుకుంటే ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కారపొడి, టిఫిన్ అంగడి కాడ ఇస్తారు కదా కారపొడి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం బయట కొనేదానికన్నా మనం ఇలాగ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఇంట్లో పొడులు చేసి పెట్టుకుంటే ఇష్టంగా పిల్లలు తింటారు, ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువ కారం ఉండదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు ఒకవేళ ఉప్పు అన్నీ సరిపోయాయి లేదంటే మీరు మిక్సీ పట్టేటప్పుడు ఒకసారి అన్నీ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.